హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? బాగుండారా? నేనైతే బాగున్నానండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి గుత్తి వంకాయ కూర. అది నా స్టైల్లో నేను ఎలా చేశాను అని చెప్పేసి అయితే నేను వీడియో పెడుతున్నాను, చూడండి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయి అనేసి అంటే చెప్పండి, నేను తిద్దుకునే దానికైతే ట్రై చేస్తాను. కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసి నేను చేశాను, ఎలా వచ్చింది అనేసి అయితే చెప్పండి. అండ్ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ అయితే చెప్పండి అండ్ సపోర్ట్ చేయండి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉంటే చెప్తే నేను తిద్దుకునేకైతే ట్రై చేస్తాను. దెన్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు యూట్యూబ్ ఫ్యామిలీ వచ్చేసి 31 మెంబర్స్ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నానండి. ఇది వచ్చేసి నేను ఊరి నుంచి అయితే వంకాయలు తెచ్చాను. నేను వంకాయలను అయితే క్లీన్ చేసి కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. అండ్ మీరు తెల్ల వంకాయలు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ వీడియోకి వచ్చేసి నేను ఇంకా 20 సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు అనేసి అయితే అనుకుంటున్నానండి. 50 క్రాస్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. చూడండి, నా ఛానల్లో పోయి వీడియోస్ చూడండి, ఎలా ఉంది ఏమి అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. ఇన్ కేస్ మిస్టేక్ ఉంటే చెప్పండి, కంపల్సరీ నేను తిద్దుకునేదానికైతే ట్రై చేస్తాను. తప్పు ఉండేదంతా చెప్పేదంతా తప్పేం లేదు, చెప్పండి, నేను తిద్దుకునేకైతే ట్రై చేస్తానండి. నెక్స్ట్ వంకాయలు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. అండ్ మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను. మసాలా వచ్చేసి నేను నార్మల్గా నా హ్యాండ్స్తోనే నేను కొలతలు తీసుకుంటున్నాను. శనగగింజలు ఒక 3 స్పూన్లు అయితే వేసుకున్నాను. అండ్ చెక్క 1 ఇంచ్ వేసుకున్నాను. లవంగాలు 4-5 వేసుకున్నాను. అండ్ మీకు క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. నేను 3/4 kg అయితే తీసుకున్నాను. ఈడ అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. దెన్ శనగపప్పు తీసుకున్నాను, నువ్వులు తీసుకున్నాను, చింతకాయ కొంచెం వేసుకున్నాను. చింతకాయ కొంచెంగా వేసుకోండి. దెన్ టమాటాలు యూజ్ చేస్తారు కాబట్టి చింతకాయ కొంచెంగా అయితే యూజ్ చేయండి. అండ్ పెనం పెట్టి ఇవంతా లైట్గా మంట తక్కువలో పెట్టేసి అయితే వేయించుకోవాలండి. ఇది వచ్చేసి మాకు అనేసి మేము చేసుకోండి. దెన్ హోటల్కి సపరేట్ సాంబార్స్ అనేది అది చేసేసాను. ఇది వీడియోకి ప్లస్ మాకు తినేదానికి అనేసి అయితే మేము చేసుకున్నానండి. శనగగింజలు వేగిన తర్వాత చెక్క లవంగం వేసి, చెక్క లవంగం కొంచెం వేగిన తర్వాత కొబ్బరి, అవి అల్లము వెల్లుల్లి అంతా వేసి వేగించుకోవాలండి. నువ్వులు ఇవంతా కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేసుకోండి, లేదంటే నువ్వులు మాడిపోతే ఆ స్మెల్ అనేది అలానే ఉంటుంది కదా. సో అది ఫ్లేవర్ అది డామినేట్ చేస్తుంది. దానివల్ల మీరు చూసుకొనేసి నువ్వులు వేసుకోండి. నువ్వులు ఒక చూరు చిటపట అన్నా కూడా చాలు, ఏవి వేగాల్సిన అవసరం లేదు. అండ్ మిక్సీకి వేసుకున్నప్పుడే నేను టమాటో కారం పొడి అనేది యూజ్ చేశాను. అది ఎంతెంత క్వాంటిటీ యూజ్ చేశాను అనేసి అయితే నేను చూపిస్తాను. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర కొంచెం వేసుకొనేసి, కొత్తిమీర కూడా లైట్గా అట్లా ఫ్రై చేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఎప్పుడన్నా కానీ ఆ మసాలా గ్రేవీలోకి కొంచెం కొత్తిమీర అనేది సూపర్గా ఉంటుంది. ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అండ్ దీంట్లోకి వచ్చి గోడంబి కూడా యూజ్ చేయండి. గోడంబి యూజ్ చేసినా బాగుంటుంది. అండ్ వెండి కొబ్బరి నా దగ్గర లేని దానికి నేను పచ్చి కొబ్బరి అయితే యూజ్ చేస్తున్నాను. మీరు వెండి కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి. తర్వాత మీరు చల్లారనివ్వాలి. సైడ్కి అయితే తీసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకోండి. దీంట్లో మీరు మిరపకాయలు కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ నేను మిరపకాయలు యూజ్ చేయలేదు, కారం పొడి యూజ్ చేశాను. అది మిక్సీకి ఎలా వేసుకున్నాను అని చెప్పేసి అయితే చూపిస్తాను, చూడండి. కొంచెం సాల్ట్ అయితే వేసానండి. ಸಾಂಬಾರು ಮಾಡ್ತಿದ್ದೀಯಾ ಯಶಮ್ಮ? ಸಾಂಬಾರು ಮಾಡ್ತಿದ್ದೀಯಾ? ఏ యశు, ఇలా అయితే ఉంటుందండి నా కొడుకు దగ్గర. అంటే కెమెరా వెనక ఇంత కష్టం అయితే ఉంటుంది. నా కొడుకు చేసేదానికంటూ విడిచదు, వస్తూనే ఉంటాడు. చిన్నపిల్లలు అన్నాకంతే. టమాటో ఒకటి వేసానండి. టమాటాకి వేసేసి గ్రైండ్కి అయితే వేసుకున్నాను. అండ్ కొంచెం కారం పొడి కూడా వేసాను. 1.5 స్పూన్ కారం పొడి వేసాను. అది స్కిప్ అయింది వీడియో, సారీ. నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ కాకుండా నేనైతే చూసుకుంటానండి. నెక్స్ట్ ఆయిల్ వేసి సాసులు వేసాను. సాసులు చిట్పటానిన తర్వాత ఆనియన్ వేసాను. ఆనియన్ అండ్ టమాటో కూడా వేసుకున్నానండి. మీకు దీంట్లోనే కావాలంటే కొంచెం లైట్గా పచ్చిమిర్చి కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే నంచుకునే దానికి బాగుంటుంది. కానీ నేను పచ్చిమిర్చి ఏమి యూజ్ చేయలేదు, ఎందుకంటే నేను ఇప్పుడు తినకూడదు గ్యాస్ట్రిక్ అని చెప్పేసి ఒక రీజన్తో అయితే నేను పచ్చిమిర్చి అయితే యూజ్ చేయలేదు, కారం పొడి యూజ్ చేశానండి. ఇలా కొంచెం
ఫ్రై అయ్యి గొజ్జు తర కావాలి. ఇది టమోటా అంతా నీట్గా ఫ్రై కావాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే బిన్నె అయితే ఫ్రై అవుతుందండి. అండ్ మసాలా అంతా నేను మిక్సీకి వేసి స్టఫ్ చేసి నేను వంకాయలు అయితే సైడ్కి పెట్టానండి. ఒక 10 మినిట్స్ అయితే పెట్టాను. మీరు కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా పెట్టొచ్చు ఇన్కేస్ టైం ఉంది అంటే. లేదు అంటే మీరు స్టఫ్ చేసేసి కావాలంటే మీరు ఒగ్గరణే అంటే తిరుపతి వేసుకునే కొందరికి అదైతే ఇదైపోయింది, మ్యారినేట్ అయి ఉంటుంది. మీరు నాకు కావాలంటే చేసుకోవచ్చు. ఇలా అంతా నూనెలోనే వేగాలండి. అందాక మీరు నీళ్ళు కానీ అండ్ మసాలా కానీ వేయకూడదు. దాంట్లోనే మసాలానే గ్రేవీ తర వస్తుంది. అండ్ వంకాయలంతా దాంట్లోనే కుక్ అయిపోవాలి, ఆయిల్లోనే కుక్ అయిపోవాలి. అండ్ కుక్ అయిన తర్వాత మసాలా అయితే వేసుకోండి. ఎక్కువ నీళ్ళు వేసుకోవద్దు. మీకు గ్రేవీ ఎలా కావాలి, ఎలా థిక్నెస్ కావాలి దాన్ని బట్టి అయితే వేసుకోండి. నేనైతే చపాతీకి రైస్కి అనే దాంతో నేను సెమీ గ్రేవీ అయితే పెట్టాను. మీరు కావాలంటే డ్రై తర కూడా చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా డ్రై కావాలంటే ఇప్పుడు మీరు శనగగింజలు అంతా వేసుకున్నారు కదా, అంతా స్కిప్ చేసుకొని లైట్గా మసాలా కూడా వేసుకోవచ్చు. అండ్ నేను దీంట్లో ధనియా పొడి అనేది యూస్ చేయలేదు, ఎందుకంటే ధనియాలు వేసిన దానివల్ల నేను ధనియా పొడి అనేసి యూస్ చేయలేదు. అండ్ చికెన్ మసాలా కూడా నేను యూస్ చేయలేదు. హోమ్ మేడ్ మసాలానే నేను యూస్ చేశాను. అంటే నేనేం ఫ్రై చేసుకున్నానో అది మాత్రమే యూజ్ చేశానండి. బాగా మూత పెట్టి మగ్గనివ్వాలండి. మంట ఎక్కువ పెట్టుకోవద్దు, మంట లో ఫ్లేమ్లో పెట్టే మగ్గనివ్వాలి. ఎందుకంటే వంకాయలు మీకు నూనెలోనే 80% 90% కుక్ అయిపోయి ఉంటుంది. తర్వాత మీరు మసాలా వేసేసి ఒక 20 మినిట్స్ పెడితే మీకు అది బాగా కుక్ అయిపోతుంది, సాఫ్ట్గా వస్తుంది. అండ్ అది తినేదానికి కూడా ఎంతో బాగుంటుందండి. అండ్ వైట్ వంకాయలు అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ సిటీలో కూడా దొరుకుతుంది ఈ వంకాయ. బట్ వైట్ వంకాయ వచ్చేసి రేర్గా దొరుకుతుంది. నాకు వైట్ వంకాయ కూడా దొరకలేదు. నేనుండే ఏరియాలో అయితే నాకు వైట్ వంకాయ అంత రేర్గా దొరకలేదు. ఇది వచ్చేసి మా అత్త వాళ్ళ ఊరి నుంచి అయితే నేను తెచ్చుకున్నాను వంకాయలు. అవే వేసి అయితే గ్రేవీ చేశాను. ఇన్ కేస్ ఆ వంకాయలు దొరికితే ఇంకొక డిఫరెంట్గా వెరైటీగా ఇంకొక కర్రీ అయితే ట్రై చేద్దాము. అండ్ మీకు ఏమైనా తెలిసింటే డిఫరెంట్గా అయితే నాకు ఒక కామెంట్ చేయండి అండ్ ఒక మెసేజ్ చేస్తే నేను దానికి తగ్గట్లయితే నేను చేంజ్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.